Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంతకుముందు అనుకున్నటువంటి విధంగానే బెంగాల్లో బీజేపీ వస్తుందని అన్నారు. సో అదే జరిగింది. అండ్ అస్సాం కావచ్చు, అక్కడ అలాగనే కేరళలో కాంగ్రెస్ అన్నారు అలానే. సో యాజ్ ఇట్ ఈజ్ తమిళనాడులో కొంచెం డైలమాలో ఉన్నాం, ఎవరొస్తారు, విజయ్ ఎవరు ఓట్లు చీల్స్తారు అనేది. సో ఓవరాల్‌గా ఈ 5 స్టేట్స్‌కి సంబంధించి కొన్ని కొన్ని చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది కాబట్టి అసలు ఓవరాల్‌గా అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? అలాగే ఇంకొన్ని అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇంతకుముందు మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు ఏదైతే చెప్పారో జరుగుతుంది అని మోస్ట్‌లీ ప్రతి రాష్ట్రంలో కూడా అలానే జరిగింది. సో వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీకి అందరూ బాయ్ బాయ్ చెప్తారన్నారు. అదే అయింది. సో ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫామ్ అవుతోంది. ఎట్ ప్రెజెంట్ ఇమ్మీడియేట్‌గా బీజేపీ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా తీసుకోవాల్సినవి? మొత్తం ఛాలెంజెస్ బీజేపీకి ఉన్నది. వాళ్ళకి ప్రభుత్వం వచ్చింది అన్నది ఒక్కటే తప్ప వాళ్ళకి ఏది బ్రైట్ స్పాట్ లేదు. మనం ఛాలెంజెస్కి వెళ్ళే ముందర నిజంగా బెంగాల్లో ఈరోజు ఆ గెలుపు నిజంగా ఈ 5 ఏళ్ళు ఎంతమంది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నిజంగా బెంగాలీ ప్రజలు వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పించారు నిన్న ఎన్నికల ద్వారా. ఆ గ్రావిటీ నిజంగా ఎంత ఉంది అంటే నాకు తెలిసి బెంగాల్ బయట ప్రజలకి అది తెలిసి కూడా ఉండదు. ఒక 2 చిన్న ఉదాహరణలు చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో బయటకి జనాలు ధైర్యంగా వచ్చి వాళ్ళు చాలా మంది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని మేము భావిస్తున్నామని చెప్పి. వాళ్ళకి ఎందుకు అలా అనుకుంటున్నారో చాలా మందికి అర్థమవుతూ ఉండకపోవచ్చు. వాళ్ళకి 2 ఉదాహరణలు చెప్తా. 2021లో మనకు తెలిసిందే టీఎంసీ వచ్చింది. బీజేపీ సీట్లు పెరిగే కానీ ఆశించినంత ఫలితం రాలేదు. దాని తర్వాత మధ్యాహ్నం టైంకెల్లానే టీఎంసీ ఎలాంటి అకృత్యాలకు పాల్పడిందో మనం చూసాం. ఒక సాధారణ కార్యకర్త, ఐడల్ మేకర్, బెంగాల్ మనకు తెలిసింది ఎంతమంది ఐడల్ మేకర్స్ ఉంటారో అలా ఐడల్ మేకర్ చేసే ఒక అతను అవిజిత్ సర్కార్, ఆయన ఇంట్లో ఉన్నారు. ఆయన ఏంటంటే కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు, స్ట్రీట్ డాగ్స్ని. అయితే ఆయన ఇంట్లో ఉంటే ఆయన వీడియో పెట్టారు, లైవ్ రికార్డింగ్ పెట్టారు. ఆయన రికార్డింగ్ పెట్టి అన్నారు, నా బయట మొత్తం నా ఐడల్స్ని తగలెట్టేస్తున్నారు, నా ఇంటిని తగలెట్టేస్తున్నారు, నేను ఈ వీడియో మీకు వచ్చేటానికి నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదని అతన్ని ఇంటి నుంచి లాగి అతని ముందరే అతను పెంచుకుంటున్న కుక్కలన్నీ చంపేసి తర్వాత ఇతన్ని అతి దారుణంగా చంపేశారు. కేవలం ఇతను బీజేపీకి పనిచేశాడన్న ఒక్క కోపంతో. బంధన్ పాల్ అనే ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్, వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయులు, ఆయన టీచర్, ఆయనకు ఒక కొడుకో కూతురో, భార్య గర్భవతి. ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం అందరినీ చంపేశారు. చివరికి గర్భవతిగా ఉన్న మహిళని కూడా వాళ్ళు స్పేర్ చేయలేదు. 80 ఏళ్ళైన వృద్ధురాలు కూడా బలాత్కారానికి గురయ్యారు. ఆవిడ బీజేపీకి ఓటేశారని పశ్చిమ బెంగాల్లో. 80 ఏళ్ళు. అంటే నాయనమ్మ, మన అక్కలుగా చూస్తాం మహిళని, ఒక సోదరి కింద, పెద్దవాళ్ళని తల్లుల కింద, ఇంకా పెద్దవాళ్ళని మనం నాయనమ్మల కింద చూస్తాం. ఆ విచక్షణ కూడా లేకుండా ఈ టీఎంసీ మృగాలు 80 ఏళ్ల వృద్ధురాలను కూడా బలాత్కారం చేశారు, కేవలం ఆవిడ బీజేపీకి ఓటు వేశారన్న దాంతో. అంటే అక్కడ ఉన్నది కార్యకర్తలు కాదు, మనుషులు కూడా కాదు, నరరూప రాక్షసులు అక్కడ ఉన్నది. ఈరోజు బెంగాలీ ప్రజలు బయటికి వచ్చి మహిళలు ఏడుస్తున్నారు అంటే అది వాళ్ళకి బీజేపీ వచ్చిందన్న ధైర్యం వాళ్ళకి ఎంత లేకపోతే ఈరోజు బయటకు వస్తారు. అండ్ ఇప్పుడు గెలిచి సుమారు 12 గంటల ఫలితాలు అవుతున్నాయి. ఎంతమంది టీఎంసీ కార్యకర్తలు చెట్లకి వేలాడుతూ కనబడ్డారు? ఎంతమంది మహిళలు బలాత్కారానికి గురయ్యారు? ఎంతమంది టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయారు? 12 గంటల్లో ఇలాంటి ఘటనలన్నీ అక్కడ మనం 5 ఏళ్ల క్రితం చూసాం. 5 ఏళ్ల క్రితం చూసాం. నిన్న కొన్ని వీడియోలు వచ్చాయి, బీజేపీ కార్యకర్తలు వాళ్ళు లిటరల్లీ ఏడ్చేశారు మీడియా ముందర. మేము ప్రతిసారి ఎన్నికలు అయిన తర్వాత తన్నులు తింటూ ఉన్నాం, మాకు అసలు మేము బతుకుంటామా లేదా అని అనుకున్నాము, ఈరోజు నిజంగా మేము గెలిచామని చెప్పి. మామూలుగా అందరూ అంటారు ఒక నేత ఎలా ఉండాలి అంటే
మోదీ గారిని చూపించి ఒక నేత ఇలా ఉండాలి అని, ఒక వ్యూహకర్త ఎలా ఉండాలి అంటే అమిత్ షా గారిని చూపించి ఒక వ్యూహకర్త ఇలా ఉండాలని. నిజంగా ఒక కార్యకర్త ఎలా ఉండాలంటే బెంగాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తను చూపించాలి ప్రతి ఒక్కళ్ళకి. ఇన్ని అవమానాలు, ఇన్ని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు అక్కడ నిజానికి నిలబడ్డారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ. ఈ ఒక్క ఫలితం కనుక తేడా వచ్చి ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏం జరుగుతుందో వాళ్ళు విన్నారు వేరే ఇళ్లలో. అది తెలిసి కూడా వాళ్ళు ఈరోజు నిలబడ్డారు. దేనికోసం? వాళ్ళకేవో వస్తాయని కాదు కదండి. ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు ఏమొస్తుంది? వాళ్ళకి ఏం రాదు. ఒక బీజేపీ కార్యకర్త మాత్రం ఏం ఎదిగిపోతారు వాళ్ళు కూడా ఏం ఎదగరు. కేవలం బంగ్లాదేశ్లో అవ్వకూడదని, బెంగాల్ భారతదేశంలో అంతర్భాగం కిందనే ఉండాలి అని చాలా మంది అంటున్నారు. ఈ రోజు బెంగాల్ నిజంగా భారతదేశంలో అంతర్భాగం అయిందని. అంటే ఇది కేవలం బీజేపీకి ఓటేసిన కార్యకర్తలు కాదు, ప్రజలు బయటకు వచ్చి అంటున్నారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్లలో బెంగాలీ ప్రజలు ఎంత సప్రెషన్కి గురయ్యారో, వాళ్ళని ఎలా అణిచివేతకు గురయ్యారో, వాళ్ళు ముఖ్యంగా హిందువులు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో మనకి ఈ 12 గంటల్లో మనకు తెలిసింది నిజంగా. అండ్ కేంద్రం ఇంత కళ్ళ ముందర 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అకృత్యాలు వాళ్ళకి తెలిసి కూడా టీఎంసీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు కేంద్ర బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలను ఇక్కడ నుంచి పంపించేయండి అని. ఎందుకంటే కేంద్ర బలగాల్ని పంపించేస్తే ఈ నరరూప రాక్షసులు మళ్ళీ వాళ్ళు ఊచకోతకి తెగబడచ్చారు ప్రభుత్వం వచ్చిన. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ అన్నాడు కదా స్వయంగా, మనం చూసాం. 4వ తారీఖు తర్వాత నేను దయతలిచి కొన్ని ఇక్కడ ఊళ్ళో వదిలేశాను నేను లాస్ట్ టైం, ఈసారి నేనే దగ్గరుండి చూస్తాను, ఢిల్లీ నుంచి కానాయగా నేను చూస్తాను, మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అన్నాను. కళ్యాణ్ బెనర్జీ అనే ఒక ఎంపీ అమిత్ షా గనక బెంగాల్ వస్తే ఉల్టా ఆయన తిరగేసి ఉరివేసేస్తామని అన్నారు. వాళ్ళన్నీ ఎలాంటి దానికి ఈ రాక్షసులు సిద్ధపడ్డారో తెలుసు. దాన్ని కేంద్ర బలగాలు నిలువరించాయి. 4000 మందిని 2 ఫేజుల ఎలక్షన్స్ ముందర అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి. టీఎంసీ వాళ్ళు రౌడీ షీట్లు వాళ్ళు అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడారు 2021 తర్వాత. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ద్వారా ఎక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారన్నారు. ఆ కొద్ది గొప్ప ఎఫ్ఐఆర్లు సుప్రీంకోర్టు ఒత్తిడి మీద నమోదు చేసిన దాని మీద 4000 మంది అరెస్ట్ అయ్యారు. అండ్ వీళ్ళెవ్వరూ కూడా కార్యకర్తలు కాదు, రాడికల్ ఇస్లామిక్ జిహాదీలు అక్కడ ఉన్నది. అందుకే భవానీపూర్ ఎన్నికల కేంద్రానికి మమతా బెనర్జీ వెళ్తుంటే ఆవిడ చుట్టూ ఒక్కళ్ళు లేరు నిజానికి ఆవిడ చుట్టూ. మాజీ ముఖ్యమంత్రి, కనీసం కార్యకర్తలన్నా ఉండాలి కదా, లేరు. అంటే వాళ్ళు కేవలం బీజేపీని ఓడించాలి, అక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేయాలని దాంతోనే మమతా బెనర్జీతో ఉన్నారు. అండ్ ఈరోజు వాళ్ళని బెంగాలీ హిందువులు ఓడించారు. ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ బెంగాలీ హిందువులు మొత్తం ఒకటయ్యారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, దాని ద్వారా దేశాన్ని కాపాడడానికి. బీజేపీ అక్కడ 294 సీట్లు ఉంటే వాళ్ళు 294 సీట్లలో పోటీ చేయలేదండి. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో 30-40 సీట్లు కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జిహాదీలు, వాళ్ళు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళే గెలిచే పరిస్థితిలో ఉన్నారు. అంటే బీజేపీ కేవలం 230 నుంచి 250 సీట్లు, మహా అయితే 260 సీట్లలోనే పోటీ చేసింది. 294 సీట్లు ఉంటాయి. కరెక్ట్. దాంట్లో బీజేపీకి 207 సీట్లు వచ్చాయి ఇప్పుడు. అంటే హిందువులు ఏ స్థాయిలో వాళ్ళు నిజంగా విసుగెత్తిపోయి ఉండి, ఏ స్థాయిలో వాళ్ళకి వ్యతిరేకత వాళ్ళు మమతా బెనర్జీ మీద లేకపోతే వాళ్ళు అలా వచ్చేస్తారు. అండ్ అంటున్నారు కేంద్ర బలగాలు ఎందుకని. ఇప్పుడు అందరికీ కేంద్ర బలగాలు ఇప్పుడు వచ్చాయని అనుకుంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మనకు తెలిసిందే 2026లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కేంద్రం పాస్ చేసింది. వక్ఫ్ చట్టంలో కొన్ని మార్పులు చేసి, ఆ మార్పులు జరిగిన తర్వాత ఇదే బెంగాల్ మళ్ళీ అట్టుడికింది. 2021లో ఎలా అయిందో అలా చాలా మంది నూఖాలి రైట్స్ మళ్ళీ జరుగుతాయని అనుకున్నారు. ముర్షిదాబాద్లో బెంగాలీ హిందువుల ఇంటిని వీళ్ళు మార్క్ చేసి పెట్టారు. తర్వాత వాళ్ళ మీద దాడులు చేయడానికి ఇళ్ళని మార్క్ చేసి పెట్టారు. చాలా మంది హిందువుల ఇళ్ళు తగలబడిపోయాయి. అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అది. దురదృష్టవశాత్తు ఎవరు ఏమీ చేయలేకపోయారు.
కోర్టుకి వెళ్ళారు అక్కడ కొంతమంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెయ్యటం లేదు, ఏమీ అవ్వట్లేదు అంటే సుప్రీంకోర్టు కేంద్ర బలగాలను దింపాలని అంటే ఆ 2-3 జిల్లాల్లో కేంద్ర బలగాలను దింపారు. ఓకే. కేవలం ఆ 2-3 జిల్లాల్లో గొడవలు అవుతున్న చోట ఎక్కడైతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రాడికల్ ఇస్లామిక్ జిహాదీలు ఎక్కువ ఉన్నారో అక్కడ బిఎస్ఎఫ్ ని కేంద్ర బలగాలని దింపితే వాళ్ళు కొన్ని రోజుల్లో అక్కడ వ్యవస్థని మొత్తం వాళ్ళు చక్కదిద్దారు. అక్కడ హిందువులు ఎంత ధైర్యంగా వాళ్ళు అప్పుడు భావించారంటే కేంద్ర బలగాల మీద పూల వర్షం కురిపించారు లిటరల్లీ. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కువ కాలం ఉండరని. అంటే కేంద్ర బలగాలు ఉంటే ఏం చేయగలరో ఒక చిన్న గ్లిమ్స్ అక్కడ బెంగాలీ హిందువులకి బీజేపీ ఏడాది క్రితమే చూపించింది. ఈసారి సాక్షాత్ కేంద్ర బలగాలు మొత్తం దిగిపోయాయి. బిఎస్ఎఫ్ డీజీ అంటే డైరెక్టర్ జనరల్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వీళ్ళందరూ కలకత్తాలో కూర్చుని ఉన్నారు. మొత్తం బెంగాల్ పర్యటిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక వార్ రూమ్ క్రియేట్ చేసుకున్నారు. మీకు కేంద్ర గృహమంత్రి, కేంద్ర బలగాల మొత్తం ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళందరూ బెంగాల్లోనే ఉన్నారు. అది ధైర్యం కల్పించింది బెంగాలీ హిందువులకి బయటికి వచ్చి ఓటేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఎఫ్ఐఆర్ అయిన 4000 రౌడీ షీటర్స్ ఎవరైతే అన్నారో సో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం ఈ మమతా బెనర్జీకి అంటే ఒక రకంగా ఆవిడ బయటపడ్డారు కదా చాలా చోట్ల పబ్లిక్ మీటింగ్స్ లో కానీ బయట కానీ. సో ఏదో అవుతుంది నేను చేయలేకపోతాను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఆవిడ అన్నారు కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయి, మీరు వీళ్ళని నమ్ముకుని ఉంటున్నారు. ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆవిడ బెదిరించారు, నేనున్నాను కాబట్టే మీరున్నారు అని. ఈరోజు ఆవిడ లేరు కానీ హిందువులు అలాగే ఉన్నారు. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి, హిందువులు ఒక ఏకం అయితేనే వాళ్ళ ఐక్యత ఉంటుంది. అవును, కులాల వారిగా విడగొట్టడానికే పార్టీలు అన్నీ ఉన్నాయి. పొలిటికల్ పార్టీలు ఉన్నవే దానికి. కరెక్ట్. వాళ్ళ పబ్బం వాళ్ళు ముస్లింలను ఎక్కడ కులాల వారిగా వాళ్ళ కులం ఉండదు. వాళ్ళ ఏవైతే వర్గాలు ఉంటాయో షియా, సున్నీ, అష్రఫ్, పస్మందా ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్కడ అలా వేరు చేసి చూడరు. అసలు ముస్లింల గురించి ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. ముస్లిమ్స్ గురించి కానీ క్రిస్టియన్స్ గురించి ఎవరికి నోట్లోంచి మాట్లాడదు. పొలిటిషియన్స్ ఎవరైనా కానీ హిందువులు మాత్రం చాలా తేరగా ఈజీగా దొరుకుతారు. ఎందుకంటే హిందువులు వీటికి ఈజీగా పడిపోతారు కాబట్టి. పాయింట్ ఏంటంటే నిజంగా వీటన్నిటిని ఎదురు నిలిచి నిజంగా ఈరోజు ఓటేయడంతో బెంగాల్లో ఒక కొత్త అవేకనింగ్. 79 ఏళ్ల తర్వాత బెంగాల్కి స్వాతంత్రం వచ్చింది. ఏ బీజేపీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బెంగాల్ని బంగ్లాదేశ్లోకి వెళ్లకుండా కాపాడారో ఆ బీజేపీ ఫౌండింగ్ మెంబర్ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ ఉంది. ఐ థింక్ మన వ్యూయర్స్ సినిమా ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో బాలకృష్ణ గారి ఐ థింక్ 100వ చిత్రం అనుకుంటా శాతకర్ణి, దాంట్లో ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది. బాలకృష్ణ గారు ఒక డైలాగ్ అంటారు, ఇక్కడ నుంచి చోళ, చేర, కళింగ, అంగ మొత్తం అంటారు ఇదంతా కూడా ఒకటే రాజ్యం అని. నిన్న మోదీ గారు అదే అన్నారు, అంగ భంగ కళింగ మొత్తం కూడా ఇక్కడ నుంచి బీజేపీనేనా. అంటే హిందువులు ఏకమైతే ఎలాంటి ఫలితం వస్తుందో మనకి బెంగాల్ చూపించింది. ఈ రోజు వెస్ట్రన్ మీడియా బీజేపీని అంటున్నారు, మమతా బీజేపీ గెలిచినందుకు ఒక హెజిమోనిక్ పార్టీ గెలిచిందని. ఒక రాష్ట్రంలో ఎన్నిక జరిగితే పశ్చిమ దేశాల్లో, అరబ్ దేశాల్లో కూర్చున్న మీడియా హౌసెస్కి ఎందుకు అంత ఆసక్తి? మనం ఇప్పుడు అక్కడ న్యూయార్క్లో ఎలక్షన్స్ అయితే తప్ప మనం మొన్ననే చాలా చోట్ల లోకల్ స్థానికంగా ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మనకి ఎవరికైనా తెలిసిందా? లేదు, అసలు మనకి పట్టదు. వాళ్ళకెందుకు ఇక్కడ ఖతార్ అసలు స్వాతంత్రమే లేదు, ఎన్నికలే లేవు, మహిళలకి హక్కులే లేని ఖతార్ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల గురించి వాళ్ళు రాశారు అల్ జజీరా పేపర్ ద్వారా. అంటే ఒక్క బెంగాల్ మీద ఇన్ని దేశాలు, ఇంతమంది భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకుని ఇన్ని శక్తులు వాళ్ళు చూశారు. అంటే ఎన్ని శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి, వీటన్నిటిని ఈరోజు బీజేపీ ఓడించింది. ఇది కేవలం తృణమూల్ను ఓడించలేదు, భారతదేశాన్ని వ్యతిరేకించే శక్తుల్ని ఓడించి ఇప్పుడు బీజేపీ అక్కడ నిలబడింది. కానీ ఇది సంతోషించే విషయం కాదు, అస్సలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు ఎవరికి బెంగాల్ అంటే ఎవరికి ఎటువంటి తప్పులు కనబడలే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బెంగాల్ మీద తప్పులు కనబడతాయి. బెంగాల్లో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇప్పుడు కనబడుతుంది.
బెంగాల్లో ఉద్యోగాలు లేవన్నది వాళ్ళకి ఒక ఇప్పుడు సంవత్సరం క్రితం కనబడుతుంది. ఏం ఉండదు. ఏం ఉండవు. ఇప్పుడు మహిళలకి మొదలవుతాయి. సెక్యూరిటీ వైజ్ గానీ, ఇప్పుడు ఉంటాయి. మహిళలకి సెక్యూరిటీ లేదని. లా అండ్ ఆర్డర్ గురించి గానీ అయ్యేం తెలీదు. అసలు అవి ఉన్నాయని కూడా ఆలోచించరు. కరెక్ట్. ఇప్పుడు అందరికీ గుర్తొస్తాయి. సో బీజేపీకి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళకి ఈ ఛాలెంజ్ ఉంటుంది. చాలా మంది శుభేందు అధికారి అనే అంటున్నారు. మరి చూడాలి. నేను గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు నేను అన్నాను బీజేపీకి 200 దాటచ్చు అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడినట్టు మమతా కూడా ఓడచ్చు అని అన్నాను. అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, ఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించినట్టే పర్వేష్ వర్మ ఓడించారు, మనకు తెలిసిందే. కానీ అందరూ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రిని ఓడించారు కాబట్టి. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రిగానే చేశారు. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ శుభేందును కూడా ఉప ముఖ్యమంత్రి లేకపోతే వేరే మంత్రి చేస్తారా, లేకపోతే ఆయనను ముఖ్యమంత్రి చేసి మహిళలకు ఏమన్నా ముఖ్యమైన ప్రాధాన్యత ఉన్న మంత్రివర్గాలు ఇస్తారో చూడాలి. ఎందుకంటే బీజేపీ తర్వాత తీసుకెళ్ళబోయేది రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఈ పార్టీలు వ్యతిరేకించింది. లాజిక్ లేకపోయినా విపక్ష పార్టీలు ఏమంటాడో ఒక మహిళను ఓడించారు, మీరు మహిళను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని. అది ఎంత లేదన్నా బీజేపీకి ఒక వాళ్ళని వాళ్ళు ఒక ఆత్మరక్షణలో పడేసుకునే ఒక అంశమే అవుతుంది. సో పడకుండా ఉండడానికి ఒక మహిళనే ముఖ్యమంత్రిని చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఢిల్లీలో రేఖా గుప్తా గారిని చేసినట్టుగా, ఆర్ లేదు అంటే మహిళలను ఎక్కువగా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫినాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ లాంటివి ఇవ్వచ్చు. వైస్ వర్స మహిళని చీఫ్ మినిస్టర్ చేసి శుభేందు అధికారికి ముఖ్యమైన మంత్రివర్గాలు ఇవ్వచ్చు. చూడాలి. ముఖ్యంగా మనం రేఖా గుప్తా అని అన్నాం, కానీ ఇప్పుడు ఈ మూమెంట్ బెంగాల్కి యోగి ఆదిత్యనాథ్ గారు కావాలి. ఆఫ్ కోర్స్ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్కరే, కానీ అలాగ వ్యవహరించాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందర ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అలాంటి పరిస్థితిలోనే ఉంది. అవును, లా అండ్ ఆర్డర్ లేదు, ఉద్యోగాలు లేవు, వలస వెళ్ళిపోతున్నారు, మహిళలకి భద్రత లేదు, భయం తప్ప ఏమీ లేదు బెంగాల్లో. బెంగాల్కి ఇంకొకటి అదనపు వాళ్ళకి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే బంగ్లాదేశీలు ఎక్కువ. సో వీటన్నిటినీ కూడా చక్కదిద్దాలి. ఇవన్నీ చక్కదిద్దాలంటే ముందర లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వాలి. అండ్ బీజేపీకి 5 ఏళ్ల సమయం లేదు, బీజేపీకి 3 ఏళ్లే ఉంది. ఎందుకంటే 2029 కల్లా మనకి జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. అప్పటికే బీజేపీని అందరూ అనడం మొదలెట్టేస్తారు, ఏం చేశారు మీరు, ఏం చేశారు. ఈ 79 ఏళ్లలో జరిగిన అకృత్యాలు ఎవరికి కనబడవు. 3 ఏళ్లలో బీజేపీ ఏం చేయలేదు, అందరికి అదే కనిపిస్తుంది. కాబట్టి బీజేపీకి ఆ 3 ఏళ్లలో వాళ్ళు లా అండ్ ఆర్డర్ని సెట్ చేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సెట్ చేసినట్టయితే జనాలకి బీజేపీ మీద నమ్మకం వస్తుంది, మహిళలు సురక్షితంగా వాళ్ళు ఫీల్ అవుతారు, దాని ద్వారా వాళ్ళకు ఒక ఓటు బ్యాంక్ తయారవుతుంది. లా అండ్ ఆర్డర్ సెట్ అయితే గనక పరిశ్రమలు రావడానికి ఒక సానుకూలమైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. లా అండ్ ఆర్డర్ గనక సెట్ అయినట్టయితే, ఒక బలమైన ముఖ్యమంత్రి గనక ఉన్నట్టయితే మన పరిశ్రమలు సురక్షితంగా ఉంటాయి అనే భావన వాళ్ళకు కూడా వస్తుంది. నేను మీకు గతంలో బిర్లాలకు ఏం జరిగిందో చెప్పాను, కమ్యూనిస్టులు ఎలాగ ఆయనని ఆపేసి ఆయనని మొత్తం బట్టలు చించేశారు. అలాంటి వ్యవస్థ మళ్ళీ రాకూడదు అంటే గనక ఒక బలమైన ముఖ్యమంత్రి, అంటే ఇండస్ట్రియలిస్టులని ఎంకరేజ్ చేసే ముఖ్యమంత్రి కావాలి. సో వాళ్ళకి భద్రత ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం బంగ్లాదేశీలో ఒక్కొక్కరిని ఏరి పంపించేయాలి, బిఎస్ఎఫ్కి భూమి ఇవ్వాలి, బార్డర్ని స్ట్రెంథెన్ చేయాలి. అక్కడ వరకు ఆగిపోయింది వెస్ట్ బెంగాల్లో, అది కంటిన్యూ చేయాలి. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఒక సమర్థవంతులు ఎవరు వస్తారో చూడాలి. అందరూ అనుకుంటున్నట్టు శుభేందునే చేస్తారా, లేకపోతే ఎక్కడో మూలలో ఉన్న వాళ్ళని ఎవరినైనా తెచ్చి వీళ్ళు కూర్చోపెడతారో మనకి తెలీదు. కానీ ఎవరైనా సరే వాళ్ళకి 3 ఏళ్ల సమయమే ఉంది, వాళ్ళని నమ్ముకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి బీజేపీ ఇన్ని ఈక్వేషన్స్ చూసుకుని వాళ్ళు ముఖ్యమంత్రిని చేయాలి. అన్నిటికంటే ఇంకొక పెద్ద ఛాలెంజ్ వీళ్ళకి ఏంటంటే బంగ్లాదేశ్. మనకి తెలిసిందే, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ మినహాయించి అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీనే ఉంది. అస్సాంలో, త్రిపురలో కూడా వీళ్ళు సరిహద్దుని వీళ్ళు బలపరచడం మనం చూసాం, ఫెన్సింగ్ వేసి. అస్సాంలో మనది ఏదైతే భూభాగంలో గుడి కడుతూ ఉన్నారో, బంగ్లాదేశ్ మనకి బిఎస్ఎఫ్ ఎలా ఉందో వాళ్ళకి బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్స్ అలా ఉంటుంది. వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి దాన్ని ఆపారు, వ్యతిరేకించారు. స్థానికులు తిరగబడ్డారు, బిఎస్ఎఫ్ వాళ్ళని తరిమి కొట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. త్రిపురలో కూడా, అంటే త్రిపురలో ఏదైతే సరిహద్దు వస్తుందో
అక్కడ కూడా మనం ఫెన్సింగ్ చేస్తుంటే బంగ్లాదేశ్ వాళ్ళు అడ్డుపడ్డారు, మన వాళ్ళు కొంచెం తిరగబడ్డారు, చేశారు. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ కేవలం భూభాగమే కాకుండా సముద్ర మార్గం కూడా ఉంటుంది, అంటే వాటర్ ఏరియాలో కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వీళ్ళు స్ట్రెంథెన్ చేయాలి, అందుకే క్రొకోడైల్స్ కూడా పెడుతున్నారన్న వార్త వచ్చింది. దీనికి అల్ జజీరా మళ్ళీ వ్యతిరేకించింది. వాళ్ళకి ఏం అవసరం, మన భూభాగంలో మన సరిహద్దులో మనం ఎలా స్ట్రెంథెన్ చేసుకుంటే వాళ్ళకి ఏం అవసరం, మనం బాగుపడతాం కదా అలా చేసుకున్నప్పుడు, సెక్యూర్ అవుతాం కదా. అంటే డెమోగ్రఫీ చేంజ్ ని ఆపడానికి మనం ఎంత మొత్తం ప్రయత్నిస్తున్నామో ఇది డెమోగ్రఫీ చేంజ్ చేయాలని చెప్పి ఎన్ని దేశాలు కుట్ర పన్నుతున్నాయి. ఇది ఒక ఉదాహరణ మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, అంటే ఎన్ని దేశాలు ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో బీజేపీ రాకూడదని నరేటివ్ రన్ చేశాయి, ఇప్పుడు రాగానే నరేటివ్ ఎలా మారుతుందో మీకు చెప్తున్నది ఒక ఉదాహరణ. అంటే ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ గారిని మనం చూసాం, పశ్చిమ దేశాలు ఎలాగ ఆయన్ని విలిఫై చేస్తూ వచ్చి ఆయనను ఒక లక్ష్యంగా చేసుకుని, ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఇంకొక తోడు దొరికారనమాట. పశ్చిమ బెంగాల్ ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఈసారి వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరిని లక్ష్యంగా చేసుకుంటారు. సో ఆ ఛాలెంజ్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో మనం చూడాలి, బంగ్లాదేశ్ బార్డర్ని స్ట్రెంథెన్ చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ అంటూ వచ్చింది, మాకు పశ్చిమ బెంగాల్లో మాకు ఇవ్వకపోవడం వల్లే మేము వలసలు ఆపలేకపోతున్నాము, డెమోగ్రఫీ చేంజ్ అవుతుందని. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, బీజేపీనే ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎటువంటి వాళ్ళ సాకులు చెప్పడానికి లేదు. ఇప్పటివరకు సాకులు చెప్పారంట, కారణాలు చెప్పారు, కానీ ఇంక ఇప్పుడు అది సాకుల్లోకి దిగుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్సెప్షన్ లేదు. బార్డర్ని స్ట్రెంథెన్ కావాల్సినవన్నీ వాళ్ళకి వచ్చాయి, స్ట్రెంథెన్ చేయాలి. ఇంకా లేదు, ఇంకా వాళ్ళకి 3 ఏళ్ల సమయం ఉంది. వాళ్ళు ఇందులో కొంచెమన్నా చేసి చూపించగలిగితే బెంగాల్లో 30 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది 2029 లోక్సభ ఎలక్షన్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిందనే దానికంటే హిందువులు గెలిచారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిచారు అనుకునే దానికి చాలా అప్లికబుల్ యాప్ట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ బీజేపీ నుంచి క్యాపబుల్ సీఎంగా ఎవరు వస్తారు, ఒకరి పేరు వినిపిస్తుంది, వాళ్ళే ఉంటారా, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఫ్యూ మంత్స్ అయిన తర్వాత టీఎంసీ కొన్ని కామెంట్స్ చేస్తుంది, అది జరగలేదు ఇది జరగలేదు. 3 మంత్స్లో ఏది అవ్వదు, ఇవన్నీ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడే. సో మరి ఏ కైండ్ ఆఫ్ పాయింట్స్ని తీసి బీజేపీని అటాక్ చేయడానికి అనుకుంటారు, అవి తిరిగి వాళ్ళకే తగులుతాయి. మరి ఏం చేస్తారు, ఎంత ఆచితూచి అడుగులు వేస్తారో చూద్దాం టీఎంసీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ అస్సాంలో కూడా మీరు అన్నారు బీజేపీ వస్తుందని, అక్కడ కూడా అదే జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అస్సాంలో నేను ఎన్డీఏ వస్తుందన్నాను, కానీ నేను కూడా అంత నమ్మకంగా చెప్పలే. బీజేపీనే సుమారు 80 సీట్లలో వచ్చేసింది. అంటే 2016-2021లో ఎన్డీఏ కూటమి సుమారు 80-90 సీట్లలో వస్తే, కూటమికి ఎంతైతే గత ఎన్నికల్లో వచ్చాయో సరే బీజేపీకి అన్ని సీట్లు వచ్చేసాయి. సో నిజంగా ఇది స్పెక్టాక్యులర్ విక్టరీ. నేను ఇందాక ఎలా అయితే మీకు పశ్చిమ బెంగాల్ది చెప్పాను, హిందువులు ఒక్కటై ఓటేశారని, మనం అస్సాంలో కూడా అదే చూడొచ్చు. అస్సాంలో కూడా హిందువులు మొత్తం ఏకమై ఓటేశారు. దాని పర్యవసానమే గౌరవ్ గొగోయ్ అనే నేత ఓడిపోవడం. అంటే ఒక రకంగా అస్సాంలో గెలిచున్నట్టయితే ఆయనే సీఎం అయి ఉండేవారు. ఇప్పుడు కూడా లోక్సభలో ఆయన రాహుల్ గాంధీతో పాటే ఉంటారు ఆయన. సో ఆయనే ఓడిపోయారు, అంటే ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ అస్సాం. అంటే అక్కడ కూడా హిందువులు ఏ రేంజ్లో ఒకటై బీజేపీ వెనక నిలబడ్డారో మనకు తెలుస్తోంది. అండ్ మన అస్సాం గురించి మాట్లాడకుండా ముందర పశ్చిమ బెంగాల్ ఒక్కటి చెప్పడం మర్చిపోయానండి. 2026 ఇప్పుడు బీజేపీ గెలిచింది. సో 2031లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ టైం కల్లా మళ్ళీ అన్ని ఆబ్వియస్లీ వీళ్ళకి 5 ఏళ్ళది యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంగ్రెస్ టీఎంసీ కలవచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఎంసీ ఏమన్నా కలవచ్చు. ముస్లిం కన్సాలిడేషన్ మనం చూసాం ఏమైందో. దీన్ని తగ్గించాలంటే నేను మీకు ఇందాకే చెప్పాను, బీజేపీ 240 నుంచి 50 సీట్లలోనే పోటీ చేసిందని. ఈ బంగ్లాదేశీ ముస్లింలది ఏదైతే వాళ్ళది ఒక ఆధిక్యం ఉందో సీట్లది, దాన్ని తగ్గించే ప్రయత్నం బీజేపీ చేయొచ్చు డీలిమిటేషన్ చేసి. 2021 ఎన్నికలప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు అన్నారు, 126 అసెంబ్లీ సీట్లు ఉంటే అస్సాంలో మేము కేవలం 90 చిల్లర సీట్లలోనే పోటీ చేస్తున్నాం. ఎందుకంటే మిగిలి ఉన్న 30 సీట్లలో మియా ముస్లింలు ఉంటారు, అంటే బంగ్లాదేశీ ముస్లింలు. వాళ్ళు మాకు ఓటయ్యారు, మేము అడగం. కాబట్టి మా లక్ష్యం ఈ 90 సీట్లలోనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. అంటే 90 సీట్లలోనే బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, మొత్తం కాదు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డీలిమిటేషన్ చేశారు.
90 సీట్లలో ఏదైతే వీళ్ళకుందో దాన్ని డీలిమిటేషన్ ద్వారా ఈ బంగ్లాదేశీ ముస్లిం సీట్ల మెజారిటీని తగ్గించి వాళ్ళు విడగొట్టారు సీట్లది నియోజకవర్గాలు. కొన్ని వేరే వేరే నియోజకవర్గాలు వేయడంతో బీజేపీకి 103 సీట్లకు వెళ్ళింది. ఆయన అందుకే అన్నారు ఈసారి మేము 103 సీట్లలోనే పోటీ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని సీట్లు వచ్చేసాయి బీజేపీకి. అంటే ఎంత వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేసిందో చూడాలి. సో అలాగే డీలిమిటేషన్ ఈసారి ఇక్కడ చేసే అవకాశం ఉంది. సో దట్ ఈ బంగ్లాదేశీ ముస్లింలది తీసేయడానికి. మరి బంగ్లాదేశీ ముస్లింలను పంపియరా అని ఎవరిని అడిగితే సమయం పడుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు 5 ఏళ్లలో పంపించేయాలి అంటే కనుక అవ్వదు. వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళని ఉంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో వాటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ బీజేపీ అడుగులు వేయాలి. కొంచెం సమయం ఇవ్వాలి, ఇస్తారని అనుకుందాం, ఆశిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే అందరూ ఉంటారు, నో డౌట్ అందులో, ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో 36 కూడా 31కు కూడా వాళ్ళు నాకు తెలిసి డీలిమిటేషన్ మీద కూడా వాళ్ళు దృష్టి పెడతారు. ఎందుకంటే అస్సాంలో ఇది డీలిమిటేషన్ మాట్లాడుతుంటే నాకు అది గుర్తొచ్చి మళ్ళీ పశ్చిమ బెంగాల్కి వెళ్ళాను. సో కమింగ్ టు అస్సాం, నేను మీకు చెప్పాను ఫ్లాలెస్ క్యాంపెయినింగ్. వాళ్ళు ఇన్ఫాక్ట్ అస్సాంలో బీజేపీ క్యాంపెయినింగ్ కంటే కూడా కాంగ్రెస్ తప్పిదాలు ఎక్కువగా బీజేపీకి సహకరించాయి. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ యాజ్ హ్యాపెండ్. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ. కానీ ఈసారి బీజేపీ ఏంటంటే హిమంత బిశ్వ శర్మ సక్సెసర్ని వెతకడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆయన ఈ టర్మ్ అయ్యేసరికి 10 ఏళ్ళు అవుతుంది. సాధారణంగా బీజేపీ 10-15 ఏళ్ల వరకే ఒకళ్ళని ఉంచుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాలి కాబట్టి. నాకు తెలిసి హిమంత బిశ్వ, ఎందుకంటే మోదీ గారు మోస్ట్లీ ఇదే లాస్ట్ అవచ్చు, లేకపోతే 29లో ఆయన పోటీ చేసిన బీజేపీ గెలవాలని ఆశిద్దాం. 2029లో ఆయన ఒకవేళ మళ్ళీ ప్రధానమంత్రి అయినా 34 వరకు ఆయన ఉండరు. అంటే మధ్యలో ఇంకొకళ్ళు రావాలి, అంటే లీడర్షిప్ చేంజ్ జరగాలి. సో అంటే ఇంకొక కొత్త రక్తం మళ్ళీ బీజేపీ అగ్రనాయకత్వంలోకి రావాలి కేంద్ర స్థాయిలో. సో హిమంత గారు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. సో అంటే ఇక్కడ హిమంత లాంటి లీడర్ని ఎతకాలి. సో బీజేపీ నాకు తెలిసి అది ఇప్పటి నుంచే మొదలు పెట్టే అవకాశం ఉంది. సో అది బీజేపీకి ఛాలెంజ్. మళ్ళీ అధికారం చేపట్టడం కాదు, హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకుడిని వెతకాలి, ఉండాలి కదా. సో ఎస్, సో అది బీజేపీకి ఉన్న ఛాలెంజ్. మనం చూడాలి అది. లెట్స్ హోప్ దే విల్ ఫైండ్. ఐ థింక్ ఉండే ఉంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కేరళలో నాకు చాలా ఆసక్తిగా ఉన్నది ఏంటంటే కేరళ ఎన్నికల ఫలితాల ప్రభావం నాకు తెలిసి బీజేపీకి రాజస్థాన్లో చూపిస్తుంది. ఎందుకంటే చాలా మంది అన్నారు కేరళలో కాంగ్రెస్ కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సిపిఎం మీద వ్యతిరేకత ఉంది, వాట్ ఎవర్ ద రీజన్. కానీ అక్కడ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజస్థాన్ నేత సచిన్ పైలట్ అని. ఆయనే నిజానికి ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ కు చాలా మంది గమనించినట్టయితే 2 సీట్లు వచ్చాయి పశ్చిమ బెంగాల్లో. ఆ సీట్లు రావడానికి కూడా కారణం సచిన్ పైలటే. అంటే ఆయన కొన్ని పాకెట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇందులోనే మనం ప్రచారం చేద్దాం, ఇక్కడికే మనం వ్యూహాలు పన్నుదాం, దీని మీదే మన దృష్టి పెడదామని. దాంట్లో అక్కడ కాంగ్రెస్ 2 సీట్లు చేజిక్కించుకోగలిగింది. ఆయనే కేరళలో వ్యూహకర్త కింద ఉన్నారు, మొత్తం ఆయనే చేశారు. సో అంటే ఎలాంటి వ్యూహకర్త కాంగ్రెస్కు ఉన్నారో మనకి దీన్ని బట్టి తెలుస్తోంది. 2000 మామూలుగా రాజస్థాన్ ఎలా ఉంటుందంటే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిన మాట వాస్తవం, దానికి ఆ ట్రెండ్ ఫాలో అవుతూ. కానీ ఓడించడంలో అశోక్ గెహ్లోట్ కంటే సచిన్ పైలట్ పాత్ర కీలకం. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, వాళ్ళ లోపాలు, వీటిని ఎత్తి చూపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే గెలిచిన, ఇన్ఫాక్ట్ ఆయనే మొత్తం నాయకత్వం, అంటే తెర ముందర ఉండి కాంగ్రెస్ నేతృత్వం వహించింది ఆయనే. సో చాలా మంది అనుకున్నారు ఆయనే ముఖ్యమంత్రి అవుతారని, కానీ అశోక్ గెహ్లోట్ని చేశారు. ఆయన సింధియా కింద మారతారని అనుకున్నారు, కానీ ఆయనకు అంత బలం రాలేదు. సో మరి ఈసారి మళ్ళీ 2028లో ఎన్నికలు ఉన్నాయి. మరి బీజేపీకి ఒక ఛాలెంజ్ అది. కాంగ్రెస్ అంటే నేను మీకు చెప్పాను, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళని. సో లెక్క ప్రకారం వాళ్ళు దాన్ని ఆపుతారా, మళ్ళీ చేస్తారా? ఎందుకంటే ఈసారి ఉన్న యంగ్ లీడర్షిప్ కాంగ్రెస్లో ఈయనే మెయిన్ ప్రామినెంట్, సచిన్ పైలట్. సో ఆయన రాష్ట్రమే రాజస్థాన్, ఇప్పుడు ఆయననే అధ్యక్షుడు చేస్తారని అంటున్నారు. అంటే ఒక రకంగా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది రాజస్థాన్లో కాంగ్రెస్కి. సో బీజేపీకి ఇది ఒక ఛాలెంజ్. అంటే ఎక్కడో సౌత్కి వచ్చి ఆయన వ్యూహాలతోనే ఆయన కాంగ్రెస్ని తెప్పించగలిగారు అంటే రాజస్థాన్లో ఆయన ఇంకెంత పని చేయగలరు?
సో బీజేపీ మరి ఇది గమనించాలి. వాళ్ళు ఐ థింక్ వాళ్ళు ఇది కూడా నోట్ చేసుకునే ఉంటారని అనుకోవాలి. సచిన్ పైలట్ గతంలో ఆయన బీజేపీలోకి వస్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కానివ్వండి, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, వీళ్ళందరూ బంధువులే సచిన్ పైలట్కి. సో మరి చూడాలి వీళ్ళు ఏమన్నా చేస్తారేమో. బట్ ఈయన కాంగ్రెస్లో ఉంటే మాత్రం బీజేపీకి రాజస్థాన్ చాలా టఫ్ అవుతుంది. సో చూడాలి, అదొక ఛాలెంజ్. కేరళ ప్రభావం రాజస్థాన్ మీద ఉంటుందని నేను చెప్పిన కారణం ఇదే. అండ్ కేరళలో ఏంటంటే కాంగ్రెస్ ఇన్ఫైటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. కొంతమంది అక్కడ స్థానిక మొత్తం గ్రౌండ్లో ఉండి పనిచేసే సతీష్ అని అంటే, ఇంకొంతమంది ఏమో అక్కడ కేసీ వేణుగోపాల్ అంటున్నారు. సో కాంగ్రెస్ ఎక్కడ వచ్చినా ఇన్ఫైటింగ్, అంతర్గత కలహాలతోనే వాళ్ళు వీక్ చేసుకుంటూ వెళ్తారు. సో మరి అది నెక్స్ట్ ఎలాగ అడ్వాంటేజ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. సో బట్ కమ్యూనిస్టులు అయితే లేరు ఇప్పుడు ఎక్కడ, ఈ దేశంలో ఎక్కడ కమ్యూనిస్టులు లేరు. అదొక బ్రైట్ స్పాట్. కొంచెం ఆ కన్సర్న్ ఏంటంటే కాంగ్రెస్కి ఇంకొక రాష్ట్రం వచ్చింది. సో అది కూడా ఒకటి, మరి మనం చూడాలి కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుంది అని. బట్ అగైన్ వాళ్ళకి ఇందాక ఎలా అయితే మీకు ఒకసారి వీళ్ళు రాజస్థాన్ ఉంటుందన్నాను, హిమాచల్ ప్రదేశ్ కూడా అలాగే ఉంటుంది, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అలాగే పంజాబ్ ఉంది, కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని. మరి పంజాబ్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఐ థింక్ కర్ణాటక ఈసారి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందని. ఎందుకు చెప్తున్నానంటే 2029 టైంకల్లా కాంగ్రెస్కి ఒక రాష్ట్రం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు 3 రాష్ట్రాలు 24లో 3 రాష్ట్రాలతోనే అధికారంలోకి, వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు. ఈసారి అది 3 ఉంటుందా, 2 ఉంటుందా, 5 ఉంటుందా, 6 ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. బట్ ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్, కొన్ని ఛాలెంజింగ్ కూడా ఉంటాయి బీజేపీకి. లెట్స్ హోప్ వాళ్ళు బాగా మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు రాష్ట్రాలను రీటైన్ చేసుకుంటారు, కొత్త రాష్ట్రాలను చేజెక్కించుకుంటారు అని కోరుకుందాం. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే అసలు అక్కడ బీజేపీ రాదు అనో, అసలు ఉనికే లేదు, ఎలా ఉంటుంది అనుకున్న ప్రతి హర్డిల్ని వాళ్ళు దాన్ని దాటుకుని సక్సెస్ని చవిచూస్తున్నారు. ఇంకొక చిన్న మాట అండి, సారీ ఫర్ ఇంటరప్టింగ్. బెంగాల్ గెలిచిన తర్వాత ఎవ్వరు కూడా ఇంకా బీజేపీ ఈ రాష్ట్రంలో రాదు అని అనుకోరు. దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న అస్సాంలో బీజేపీ వచ్చింది. అసలు హిందువులు ఎక్కడ ఐక్యత లేని రాష్ట్రం, అసలు సమస్య లేదు అన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన్నుకుంటూ వచ్చింది. అసలు కంచుకోట కమ్యూనిస్టులకి అన్న త్రిపురలో బీజేపీ వచ్చింది. సో బీజేపీకి సాధ్యం కాని రాష్ట్రం ఏమీ లేదు. ఇది చాలా అతిశయోక్తి అని అనుకోవచ్చు. 2014 ముందర ఎవరు అనుకున్నారు బీజేపీ ఈ రోజు ఇన్ని రాష్ట్రాల్లో ఉంటుందని? మనకి సుమారు 4120 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎమ్మెల్యే సీట్లుంటే బీజేపీ 2014లో అంటే మోదీ గారు ప్రధానమంత్రి అవ్వక ముందర కేవలం 700 చిల్లర స్థానాల్లోనే ఉంది బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య. అది ఇప్పుడు 1700 స్థానాలకు వెళ్ళింది. అండ్ ఈ 4120లో సుమారు 1200 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు 2014లో. వాళ్ళు ఇప్పుడు 600 చిల్లరకి దిగారు. అంటే బీజేపీ గ్రాఫ్ ఇలా వెళ్తూనే ఉంది. కాంగ్రెస్ ఇలాగే ఉంది. నేనైతే బహిరంగంగా చెప్తున్నా, కాంగ్రెస్ ఇలాగే ఉండాలి, బీజేపీ ఇలాగే ఉండాలని కోరుకుంటాను నేను. అంటే వీని రివర్స్ చేస్తే కాంగ్రెస్ది అలాగే కిందకు ఉండాలి. నేనైతే బహిరంగంగా చెప్తాను, కరెక్ట్ అలాగే ఉండాలి. అంతే. లెట్స్ హోప్ బీజేపీ రాజస్థాన్లో ఏదైతే సచిన్ పైలట్ అనే ఒక థ్రెట్ ఉందో వాళ్ళు దాన్ని చాలా కేపబుల్గా హ్యాండిల్ చేస్తారని నేను కోరుకుంటున్నా. హిమాచల్ ప్రదేశ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, తప్పులు చేయకుండా ఉంటే. ఐ హోప్ వాళ్ళు గెలుస్తారని. కర్ణాటక కూడా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళే మిస్టేక్స్ ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నారు. సో లెట్స్ హోప్ ఈ 3 రాష్ట్రాల్లోనూ ఒక రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని, 2 రాష్ట్రాలు చేజిక్కించుకుంటుందని కోరుకుందాం. ఐ అగ్రీ విత్ యూ అండి. సో నెక్స్ట్ అంటే ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇందాక మనం చూసుకున్నట్టే ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ అక్కడ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా స్ట్రాటజీస్ వేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి సంబంధించి ఎవరైతే స్ట్రాటజీస్ వేస్తున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, టేక్ ఏ బౌ. సో ఇలాగే కమింగ్ వేరే రాష్ట్రాల్లో కూడా కొద్ది 1 or 2 yearsలో మళ్ళీ రాబోతున్నాయి ఎలక్షన్స్. సో దానికి తగ్గట్టుగానే వెళ్ళాలి, ఎందుకంటే అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటాం ఇండియాలో, ముఖ్యంగా భారత్లో. సో అందరూ సుఖంగా ఉండాలి అని అంటే నేషనల్లో బీజేపీ ఉండాలి, అప్పుడే మన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. సో
అందులో స్వార్థంగానే ఆలోచించాలి. సో, కాబట్టి నేను బీజేపీయే కేంద్రంలో ఉండాలని చాలా గట్టిగా కోరుకుంటున్నా. అండ్ దెన్ తమిళనాడు. అసలు తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తే ఈ రకంగా జరుగుతుంది అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టీవీకే విజయ్ ఈ రేంజ్‌లో విన్ అవుతారు అనేది చాలా సైలెంట్‌గా చాప కింద నీరులాగా అన్నట్టు అలా అయిపోయింది పరిస్థితి. అసలు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీరేమంటారు? షాకింగ్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక రకంగా హ్యాపీ. హ్మ్. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తండ్రి కొడుకులు ఇద్దరూ ఓడారు. సో అంటే ద్రవిడవాదం ఏదైతే పట్టుకుని 2 పార్టీలు నడిచారో 2 పార్టీలకి ఒక ప్రత్యామ్నాయం వచ్చింది. సో మరి విజయ్ హ్మ్. ఎటుంటారో అనేది చూడాలి. నేను విజయ్ కింగ్ మేకర్ అవుతారనుకున్నాను కానీ కింగే అవుతారని నేను అనుకోలేదు. సో యెస్. నిజంగానే ఇది ఒక చాలా ఆశ్చర్యంగానే ఉంది. అవును. ఇంకా ఆయన ఆయన ఆయనది ఏదైతే స్ట్రాటజీ ఉంటుందని అది ఏమీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎటెళ్తారు ఏంటి అని యెస్. వేచి చూడాలి. బట్ ఆయన తీసుకునే నిర్ణయాల బట్టి ఆయన వన్ టర్మ్ పొలిటీషియన్ లాంగ్ టర్మ్ ఆడగలరో చూడాలి. అవును. సో టూ ఎర్లీ టు కామెంట్ ఐదర్ టు క్రిటిసైజ్ బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. యెస్. ఎందుకంటే ఆయన ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలే. హ్మ్. ఆయన ర్యాలీలకి డిఎంకే ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదు. అవును. నిజానికి ఆయనని ఎంత రకాలుగా నానా హింసలు పెట్టాలో ఆయనని మానసికంగా కానివ్వండి, ఆయన సినిమా పర్సనల్ గా పరంగా అన్ని ఆయనవి రకాలుగా. ఏవో కొన్ని వచ్చాయి. పర్సనల్ అటాక్స్ చేశారు. సినిమాని ఆపేశారు. ఎన్నిసార్లు కోర్టుకెళ్ళినా మళ్ళీ దాన్ని ఏదో ఒకటి తీసుకుంటూనే వచ్చారు. పొలిటికల్‌గా ఏమన్నా మీటింగ్స్ పెడదామన్నా అడ్డు చెప్పారు. లేనిపోని గొడవలు చేశారు. కొంతమంది చనిపోయారు. వెస్ట్ బెంగాల్‌లో ఎలా అయితే మన లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చూస్తాం అలానే ఇక్కడ చూస్తాం. ఇవన్నీ దాటుకుని చాలా సైలెంట్‌గా అటు డీఎంకే, అటు ఏఐడీఎంకే ఇద్దరి ఓట్లని చీల్చడం జరిగింది. సో, ఇప్పుడు ఆయనకొచ్చినటువంటి ఓట్స్‌తో ఆయన సింగిల్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేయడం అనేది కష్టం. బట్ మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరితో కలవచ్చు విజయ్? ఎవరితో కలవక్కర్లేదు. ఎవరితో కలవక్కర్లేదు. అంటే ఎన్డీఏ కూటమిలో డిఎంకే కూటమిలో పదుల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. ఆ! వీళ్ళల్లో 5 సీట్లు 2 సీట్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా డిఎంకే టీవీకే వైపు వచ్చేస్తే అయిపోయింది. అంతే. అయిపోయింది. ఓకే. ఒక పాసిబిలిటీ. సో అంటే చిన్న చితక పార్టీలు ఉంటాయి. అంటే ఒక ఆర్ ఎల్స్ డిస్ట్రిక్ట్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్స్ ఐ థింక్ అంతమంది వాళ్ళు వచ్చినా అవ్వదు. ఓకే. సో అంటే ఒక డిస్ట్రిక్ట్‌లో ప్రభావం చూపించే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసారు అనుకోండి అయిపోయింది. ఓకే. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. డీఎంకే నుంచి కావచ్చు, ఏడీఎంకే నుంచి గెలిచిన వాళ్ళు ఇటు వచ్చేసినా వాళ్ళకి ఆయనకి అయిపోతుంది. అయిపోయింది. ఎస్. విల్ సీ మరి బట్ ఏం జరుగుతుంది. ఏదైతే నమ్మకం ఉంచుకుని ఆయన మీద గెలిపించారో, ఎందుకంటే వాళ్ళు ద్రవిడవాదాన్ని వద్దని జనాలు గెలిపించారు విజయ్ని. సో ఆయన మరి అది గుర్తు పెట్టుకుని ఆయన వ్యవహరించినట్టయితే ఆయనకి లాంగ్ ఫ్యూచర్ ఉంటుంది. చూద్దాం. టూ ఎర్లీ ఐదర్ టు కామెంట్ టు క్రిటిసైజ్ విజయ్. అది ఫేర్ కాదు. ఎందుకంటే ఆయన ఏమీ చూడకుండా ఆయన నిందించడం తప్పు. ఆయన చేసిన ఇప్పటివరకు ఆయన పోరాట పట్టిమని నేను ప్రశంసించాను. బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. బట్ ఐ విల్ నాట్ క్రిటిసైజ్ హిమ్. ఎందుకంటే ఇంకా ఆయనది ఏమీ తెలియదు కాబట్టి. వెయిట్ అండ్ సీ. సబ్ర్ ఆర్ నజర్. అదే ఇంకా ఆయన స్ట్రాటజీస్ ఇంకేం బయటికి చెప్పలేదు. అసలు ఏం చేస్తారు ఏంటి అనేది. ఇది ఆల్రెడీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిందా? లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్‌గానే ఆయనకి ఫీల్ అయ్యారా? అండ్ 2 స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. ఒక దాని నుంచి ఆయన రాజీనామా చేసి అక్కడ వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ చేస్తారు అది పోటీ అన్నట్టుగా. చేయాలి మరి చూద్దాం అది ఇంకా. అండ్ టీవీకేది ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన పుదుచ్చేరిలో కూడా వచ్చారు. హ్మ్. పుదుచ్చేరిలో కూడా ఆయన వచ్చారు. సో అంటే విజయ్ చరిష్మా పుదుచ్చేరికి కూడా ఉంది. సో బీజేపీకి అది ఒక పెద్ద వేకప్ కాల్. ఓకే. అంటే అక్కడున్న ఎన్డీఏ అలయన్స్కి అది ఒక చాలా పెద్ద వేకప్ కాల్. ఎందుకంటే బీజేపీ కూడా 2 సీట్లు తగ్గాయి గతంలో వచ్చిన దానికంటే. ఓకే. సో డిఎంకేకి సీట్లు పెరిగాయి. సో వాళ్ళు ఈసారి అభివృద్ధి చేసి చూపియాలి. మరోసారి ప్రభుత్వం రావాలి అంటే గనక ప్రతిసారి మోదీ గారి చరిష్మా ఒక్కటే ఆధారంగా చేసుకుని వెళ్తే కష్టం. అవును. సో ఇది చాలా ఒక వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ బెల్ అనను, ఒక వార్నింగ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడుగులు వేసుకుంటే గనక మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అలాగే పుదుచ్చేరి రిజల్ట్స్ ఇప్పుడు అదే పుదుచ్చేరిది. ఎస్. సో అది ఒక వార్నింగ్. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూడాలి చెప్పినట్టుగా. ఎందుకంటే విజయ్ జెన్జీ విజయ్ వైపు ఉన్నారని మనకు అర్థమైంది. 2 సీట్లు వాళ్ళకి వచ్చాయి. బీజేపీకి 2 సీట్లు తగ్గాయి. డిఎంకేకి 2 సీట్లు ఎన్నో పెరిగాయి. సో ఒక థ్రెట్ అయితే ఉంది వాళ్ళకి. 20 ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయి 31 అది సునాయాసం కాదు.
ఈ లోపు వాళ్ళు అక్కడ మార్పులు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఇవన్నీ కనుక చేసినట్టయితే ఈ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే అండి. పిలిచి ఈ 5 రాష్ట్రాల్లో ఇంకా కమింగ్ డేస్‌లో ఇంకా అప్డేట్స్ వస్తాయి. ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇప్పటి వరకు కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.